భారత క్రికెట్ అభిమానులకు వరుస షాకులు తగులుతున్నాయి. వారం రోజుల క్రితం రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా ప్రస్తుతం కింగ్ కోహ్లీ అభిమానులకు షాక్ ఇచ్చారు. విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. కొద్ది రోజుల క్రితమే కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి బీసీసీఐకు చెప్పగా అతని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ అధికారులు కోరుతూ వచ్చారు. కానీ చివరకు విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ మేరకు కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కీలక పోస్ట్ చేశారు. టెస్టు క్రికెట్ లో తాను మొదటిసారి బ్యాగీ బ్లూ ధరించి 14 సంవత్సరాలు అయ్యింది. నిజాయితీగా చెప్పాలంటే ఈ ఫార్మాట్ నన్ను ఎలాంటి ప్రయాణంలో తీసుకెళ్లిందో నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది నన్ను పరీక్షించింది, నన్ను తీర్చిదిద్దింది, జీవితాంతం నేను మోయాల్సిన పాఠాలు నేర్పింది. నేను ఈ ఫార్మాట్ నుండి వైదొలుగుతున్నప్పుడు ఇది సులభం కాదు, కానీ అది సరైనదిగా అనిపిస్తుంది. నేను దానికి నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చాను. నేను ఆశించిన దానికంటే చాలా ఎక్కువ తిరిగి వచ్చింది. నేను కృతజ్ఞతతో నిండిన హృదయంతో వెళ్తున్నాను. నేను ఎల్లప్పుడూ నా టెస్ట్ కెరీర్ ను చిరునవ్వుతో తిరిగి చూసుకుంటాను అంటూ పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇక భారత క్రికెట్ జట్టులో రన్ మిషన్ గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ 14 ఏళ్ల పాటు భారత్ తరపున టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో వెస్టిండీస్ పై టెస్టుల్లో ఆయన అరంగేట్రం చేశారు. కెరీర్లో 123 టెస్టు మ్యాచ్లు ఆడిన కోహ్లీ 9,230 పరుగులు చేశారు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. 46.85 బ్యాటింగ్ సగటు ఉంది. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్ట్ ఆడారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ఇండియన్ బ్యాట్స్మెన్ రన్ మెషిన్ బెస్ట్ చేజర్ అని చెప్పుకుంటున్నటువంటి విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ రోజు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ తో కూడుకున్నటువంటి మెసేజ్ ను పాస్ చేశాడు. ఇక తాను టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్తున్నాను. 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా భారత్ కు టెస్ట్ క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించాను. ఈ 14 సంవత్సరాల కాలంలో టెస్ట్ క్రికెట్ సంబంధించి ఎన్నో మధురానుభూతులు నాతో ఉన్నాయి. నేను నా వల్ల నా పర్ఫార్మెన్స్ కు సంబంధించి మాక్సిమం నేను భారత్ కు ప్రాతినిధ్యం అందించిన సందర్భంలో టెస్ట్ క్రికెట్ లో నా పర్ఫార్మెన్స్ ఇచ్చాను. సో కొన్నిసార్లు సక్సెస్ అయ్యాను, కొన్ని సందర్భంలో చిన్న చిన్న పొరపాట్లతో మిస్టేక్ అయితే కావచ్చు, కానీ నాకు ఎన్నో మధురానుభూతులు నింపింది. సుదీర్ఘ సమయం అంటే దాదాపుగా దశాబ్దం పైగా 14 years టెస్ట్ క్రికెట్ లో ఉన్నాను. సో నెక్స్ట్ ఇక అప్కమింగ్ ఎంతో మంది యువకులు టెస్ట్ క్రికెట్ లో రావాల్సి ఉంది. ఇండియాను సంబంధించి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది కాబట్టి ఇది సరైన తరుణము. సో ఇప్పుడు ఇక కొత్త మందిని యువకులను ప్రోత్సహించాల్సిందే అని చెప్పేసి ఒక భావోద్వేగ ప్రకటనతో ఈ రోజు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. సో రీసెంట్ గా కొద్ది వారంలోనే ఇండియన్ సంబంధించి మరొక హిట్టర్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్ గుడ్ బై చెప్పాడు. సో వారం వ్యవధిలోనే ఒకవైపు రోహిత్ శర్మ కావచ్చు, అదేవిధంగా విరాట్ కోహ్లీ ఇద్దరు టాప్ ఇండియన్ క్రికెట్ టెస్ట్ క్రికెట్ గుడ్ బై చెప్పడంతో కొంత టెస్ట్ క్రికెట్ అభిమానులు అయితే రోహిత్ శర్మ అభిమానులు కావచ్చు, విరాట్ కోహ్లీ అభిమానులు కావచ్చు కొంత నిరుత్సాహపడుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా వాళ్ళది ఒక ఎనర్జీ ఉంది. 1 days కావచ్చు, 2020 కావచ్చు, టెస్టులు కావచ్చు, ఏ ఫార్మాట్ లో అయినా వీళ్ళు అద్భుతమైన ప్లేయర్లు. వీళ్ళు ఇద్దరు కూడా అటు రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు ఇండియాకు మంచి పేరు తెచ్చారు. కీలకమైనటువంటి అనేక ట్రోఫీస్ కావచ్చు, ఛాంపియన్స్ ట్రోఫీ, ఇట్లా అనేకమైన ట్రోఫీలో విదేశీ క్రికెట్ లో కావచ్చు మంచి విజయాలు సాధించి అత్యుత్తమ విజయాలు సాధించారు. సో వీళ్ళది కీలకంగా వ్యక్తిగతంగా కూడా ఏదైనా ట్రోఫీకి సంబంధించినటువంటి బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించి ఇండియన్ క్రికెట్ ను ప్రస్తుతం టాప్ లెవెల్ ఉండడానికి, వరల్డ్ వైడ్ లో టాప్ లెవెల్ ఉండడానికి రోహిత్ శర్మ కావచ్చు, అదేవిధంగా విరాట్ కోహ్లీ ఇద్దరు ఎనలేని సేవలు చేస్తారని చెప్పవచ్చు. కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఎట్ ఏ టైం 1 week వ్యవధిలో ఇద్దరు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు టెస్ట్ క్రికెట్ కు. సో అంటే వీళ్ళు చాలా పరిణతి చెందిన ప్లేయర్ గా ఉన్నారు. ఇంకా కొద్ది రోజులు ఉంటే నెక్స్ట్ వచ్చే యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది సరైన తరుణము. నెక్స్ట్ ఫ్యూచర్ భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్ కు మంచి ఇంకా ఉత్తమమైన ప్లేయర్లు అందించాలంటే ఇప్పుడు వాళ్ళని ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదే సరైన తరుణం అని చెప్పేసి భావించినటువంటి ఇద్దరు లెజెండ్స్ కూడా అనొచ్చు.
రోహిత్ శర్మ కావచ్చు, అదేవిధంగా విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. సో నెక్స్ట్ అంటే బీసీసీఐ కూడా విరాట్ కోహ్లీకి మొన్ననే రిటైర్మెంట్ ఇస్తానని చెప్పేసి సూచనాప్రాయంగా బీసీసీఐకి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఆ బీసీసీఐ కూడా కొద్ది రోజులు వేచి చూడండి, నెక్స్ట్ ఇంగ్లాండ్ తో జరిగేటువంటి టెస్ట్ క్రికెట్ వరకన్నా కాస్త సమయం పాటించండి, అప్పటి వరకన్నా ఆ టెస్ట్ క్రికెట్ కు సంబంధించి ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో పాల్గొన్న తర్వాత ఆలోచించుకొని చెప్పేసి కొంత సూచించినట్టుగా తెలిసింది. కానీ కోహ్లీ మాత్రం ఇప్పటికే చాలా లాంగ్ టైం ప్లే చేశాను, ఆడాను, సో ఆ ప్రాతినిధ్యం వహించాను కాబట్టి ఇక నెక్స్ట్ యువతకు అవకాశం ఇవ్వాల్సింది కాబట్టి ఈ తరుణంలో తప్పుకోవడం బెటర్ అని భావించాడు. సో ఈ రకంగా ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో తనకు సంబంధించినట్టు ఎమోషనల్, నాకు ఈ టెస్ట్ క్రికెట్ నాకు ఎంతో నేర్పింది, నా సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మధుక్షణాలు అందించింది, అదే సందర్భంగా నాకు అన్నిటిని పరీక్షించింది, నా టీంలో నాకు సంబంధించిన సహనాన్ని అన్నిటిని పరీక్షించింది, చాలా అత్యుత్తమ టెస్ట్ క్రికెట్ లో నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, సో ఇది నాకు లైఫ్ లాంగ్ మూమెంట్ అని చెప్పేసి ఒక ఎమోషనల్ పోస్ట్ ను కూడా చేశారు. సో విరాట్ కోహ్లీ తర్వాత నెక్స్ట్ ఇండియాకి సంబంధించినటువంటి టెస్ట్ క్రికెట్ ఎలా ఉండబోతుందని చెప్పేసి, ఎందుకంటే ఇద్దరు కోహ్లీ అదేవిధంగా విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా వారం వ్యవధిలో రిటైర్మెంట్ ప్రకటించడంతో నెక్స్ట్ ఇండియన్ టెస్ట్ క్రికెట్ సంబంధించి భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే దానిపైన ఇప్పటికే చర్చ జరుగుతా ఉంది. సో సుదీర్ఘంగా అంటే దాదాపుగా 14 సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్ లో ఉన్నటువంటి విరాట్ కోహ్లీ తనదైన శైలిలో విజృంభించాడు. సో మొత్తంగా కూడా దాదాపుగా మొత్తం క్రికెట్ సంబంధించినటువంటి 100 సెంచరీలు సచిన్ చేశారు. తర్వాత నెక్స్ట్ ఉన్నది ఇప్పుడు కోహ్లీ ఒక్కడే. సో ఇప్పటికే 2020కి రిటైర్మెంట్ ప్రకటించారు. సో నెక్స్ట్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్, ఇప్పుడు వన్డే క్రికెట్ లో కంటిన్యూ అవుతున్నాడు. అంటే నెక్స్ట్ వరల్డ్ కప్ కు తన ఫిట్నెస్ ను కాపాడుకుంటూ వరల్డ్ కప్ కు అవకాశం ఇవ్వాలి, వరల్డ్ కప్ లో ఆడాలని ఒక దాంతోనే ఇప్పుడు టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే దాదాపుగా 123 మ్యాచ్లు అన్నటువంటి విరాట్ కోహ్లీ 9,000కు పైచీలుగా పరుగులు చేశారు. సో దాంతో పాటుగా దీంట్లో ఉన్నటువంటి 30 సెంచరీలు ఉన్నాయి, దాదాపుగా 30 సెంచరీలు ఉన్నాయి. సగటు అన్ని రకాలుగా చూసుకుంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో కోహ్లీకి సంబంధించి మాత్రం ఏదైతే రిటైర్మెంట్ ప్రకటించడానికి మాత్రం కోహ్లీ అభిమానులు మాత్రం కొంత నిరుత్సాహస్తున్నారు. ఎందుకంటే ఫిట్నెస్ లో కోహ్లీని మించిన లేడు. అంటే దాదాపుగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఫిట్నెస్ ఒక ఫుట్బాల్ కి సంబంధించినటువంటి ప్లేయర్ ఎలా ఉంటారో అంతటి ఫిట్నెస్ తో ఉంటాడు. సో మొత్తం వరల్డ్ వైడ్ క్రికెట్ లకు సంబంధించినటువంటి ప్లేయర్స్ లో అత్యుత్తమ బెస్ట్ సంబంధించినటువంటి ఫిట్నెస్ లో ఉన్నటువంటి ఏకైక ప్లేయర్ అని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్ ను కాపాడుకుంటూ పర్ఫెక్ట్ గా మ్యాచ్లు అందిస్తాడు. అంటే దాదాపు 37 సంవత్సరాలు ఉన్నటువంటి కోహ్లీ ఇప్పటికీ స్టిల్ ఫిట్ గానే ఉంటాడు. లేటెస్ట్ అంటే యువ క్రికెటర్లతో సమానంగా ఫిట్నెస్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంటాడు. సో ఆ కోహ్లీకి సంబంధించినటువంటి ఈ నిర్ణయం మాత్రం ఆ ఇండియన్ క్రికెట్ కొద్దిగా అంటే ఇబ్బందికర పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక లెజెండ్ ప్లేయర్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడము. సో దీంతో మొత్తంగా కూడా నెక్స్ట్ ఆ కోహ్లీ లాంటి, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లను తయారు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అత్యుత్తమ ప్లేయర్లు వరల్డ్ లోనే ఇండియన్ క్రికెట్ కు ఒక బెస్ట్ పొజిషన్ అందించిన వాళ్ళు. ఎందుకంటే ఆయన కెప్టెన్సీ ఆధ్వర్యంలో కొన్ని ఆస్ట్రేలియా కావచ్చు, విదేశాల్లో సక్సెస్ఫుల్ విజయాలు అందించాడు, ఆ ట్రోఫీలు కూడా అందించుకున్నాడు. సో మొత్తంగా కూడా కోహ్లీ తనదైన మార్క్ ఇండియన్ క్రికెట్ లో తనదైన మార్క్ ను క్రియేట్ చేశాడని చెప్పవచ్చు. ఇటు వన్ డేస్ కావచ్చు, 2020s కావచ్చు, అదే విధంగా ఇటు టెస్ట్ కావచ్చు, ఏ ఫార్మేట్ లోనైనా తనకు మించిన ప్లేయర్ లేడని ఇండియన్ క్రికెట్ లో తనదైన ఒక ముద్ర వేశాడు. సో సచిన్ తర్వాత మరొక లెజెండ్ రన్ మెషిన్. అంటే ఇప్పటి వరకు కోహ్లీకి సంబంధించినటువంటి చేజింగ్ చాలా అనేకమైన రికార్డులు ఉన్నాయి. ఎందుకంటే చేజింగ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ గా కోహ్లీ నిలబడతాడు. ఎప్పటికప్పుడు ఎంతటి ఒత్తిడి ఉన్నా చేజింగ్ కింగ్ గా నిలబడ్డాడు. అదేవిధంగా ఏంటంటే నెంబర్ ఆఫ్ రన్స్ చేయడంలో తనకు తానే పోటీగా నిలబడ్డాడు. సెంచరీలు చేయడం కావచ్చు, అదేవిధంగా సుదీర్ఘ సమయము క్రీజ్ లో ఉండడం కూడా అంత ఫిట్నెస్ కాపాడుకొని 37 years వచ్చినా కూడా ఇప్పటికి కూడా తన యంగ్ ప్లేయర్స్ కొంత ఉత్సాహంగా మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. సో ఈ తరుణంలో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. సో ఒక రకంగా ఒక లెజెండ్ కి సంబంధించినటువంటి విరాట్ కోహ్లీది టెస్ట్ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసిందని చెప్పవచ్చు. ఎందుకంటే కోహ్లీ, రోహిత్ శర్మ, దాంతో పాటుగా అశ్విన్, ఏదైతే స్పిన్నర్ అశ్విన్, ఎందుకంటే ఈ ముగ్గురు కూడా సీనియర్లు ఒకేసారి ఆ టెస్ట్ క్రికెట్ తప్పుకున్నారు, రిటైర్మెంట్ ప్రకటించారు. నెక్స్ట్ గా ఇండియన్ క్రికెట్ కి సంబంధించి, టెస్ట్ క్రికెట్ సంబంధించి యువతకు సంబంధించినట్టు మంచి అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చే యువత పైనే అనేక హోప్స్ పెట్టుకున్నాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో శుభ్మన్ గిల్ కావచ్చు, అదే విధంగా ఇప్పుడు ఉన్నట్టు ఎంతో మంది ప్లేయర్లు
టెస్ట్ యంగ్ తరంగా ఉన్నారు. సో వాళ్ళందరికీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది కాబట్టి అవకాశం ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఇదే సరైన తరుణంగా భావించి కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు సునీత. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అండ్ అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. ఎస్ మోహన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ మోహన్ గారు, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? అంటే ఆయన రైట్ టైంలో ఆయన రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్ ఆయన తీసుకుని చాలా మంచి డిసిషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ వచ్చి 5 days ఆడాలా అండ్ 5 days కి అంత స్టామినా స్ట్రెంగ్త్ ఉండాలా అండ్ మోర్ ఓవర్ 30+ అయినాక ప్లేయర్స్ చాలా మంది టెస్ట్ క్రికెట్ తీసుకుంటారు. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్రికెటర్స్ ఫర్ ఇండియా అండ్ ఆయన 30 centuries చేసిండు. అండ్ మోర్ ఓవర్ విరాట్ కోహ్లీ నాట్ ఓన్లీ యాజ్ ఓపెనర్ బట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లో చాలా సక్సెస్ఫుల్ అయిండు. ఇండియాని చాలా మ్యాచెస్ ఆయన గెలిపించాడు. ఆయన చాలా రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడిండు. అండ్ మోర్ ఓవర్ ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఒక నాట్ ఓన్లీ గుడ్ బ్యాట్స్మెన్ బట్ వెరీ గుడ్ ఫీల్డర్ ఆల్సో. క్యాచింగ్ ఇదన్నీ చాలా బాగుండే. And definitely we should appreciate Virat Kohli for taking the retirement at proper time అండి. అంటే ఇప్పుడు ఇంకొకటి అండి మోహన్ గారు, అంటే మీరు ప్రాపర్ టైం అని అంటున్నారు, బట్ ఇంకొక పక్క చూస్తే అసలు ఏదైతే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ పరంగా బాగుంటారో అండ్ ఇప్పుడు అసలు రిటైర్మెంట్ అవసరం లేదన్న ఫ్యాన్స్ అభిప్రాయం కూడా ఉంది. సో దీన్ని ఏ రకంగా చూస్తారు? అంటే ఫ్యాన్స్ డెఫినెట్లీ చాలా ఫీల్ అవుతారు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ నుంచి ఆయన రిటైర్మెంట్ తీసుకుంది చాలా బాధపడుతుంది. కానీ విరాట్ కోహ్లీకి తెలుసు ఆయన ఎంత స్ట్రెంగ్త్ ఉన్నది, ఆయన స్టామినా ఎంత ఉన్నది. 5 days ఆడగలుగుతాం ఆ టెస్ట్ క్రికెట్. ఆయన టెస్ట్ క్రికెట్ చాలా సక్సెస్ఫుల్ ఇండియా, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా బట్ ఒక సక్సెస్ఫుల్ ఫీల్డర్ కూడా. ఆయన తీసుకునే ఎందుకంటే ఆయన ఫిట్నెస్ లెవెల్ 5 days అంత ఫిట్ గా ఉండరు కానీ కనిపిస్తాడు. ఆయన డెఫినెట్లీ IPL లో T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ లో 50 overs లో డెఫినెట్లీ 1 day మ్యాచ్ బాగా పెర్ఫార్మ్ చేయవచ్చు. కానీ 5 days ఆడాలంటే ఆయన డెఫినెట్లీ ఒక మంచి డిసిషన్ తీసుకుండొచ్చు. అండ్ బికాస్ ఆయనకు తెలుసు ఆయన ఎంత ఫిట్ ఉన్నాడు అని 5 days కి. చాలా మంది ఫ్యాన్స్ కూడా చాలా ఫీల్ అవుతారు, ఇంకా ఆడొచ్చు కదా ఆయన. బట్ నా ఉద్దేశంలో ఆయన విరాట్ కోహ్లీ డిసిషన్ చాలా కరెక్ట్ అని చెప్పొచ్చండి. అంటే మోహన్ గారు, మరోపక్క ఏదైతే టెస్ట్ మ్యాచ్ కి సంబంధించి ఆయన కెరీర్ ఏ రకంగా ఉందని అనుకుంటున్నారు మీరు? ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యాట్స్మెన్. ఆయన కెరియర్ లో 30 centuries చేసిన అండ్ మోర్ ఓవర్ ఈజ్ మోస్ట్ డిపెండబుల్ బ్యాట్స్మెన్ ఫర్ ఇండియా అని చెప్పొచ్చు. ఇండియాకి డెఫినెట్లీ చాలా మ్యాచెస్ ఆయన గెలిపించాడు. అండ్ విరాట్ కోహ్లీ రీప్లేస్మెంట్ చాలా కష్టమండి. ఎందుకంటే చాలా మంది అప్కమింగ్ ప్లేయర్స్ ఆయన ఫామ్ ఆయన మెయింటైన్ చేయాలా, ఆయన ఈక్వల్ గా రావాలంటే ఆయన చాలా కష్టపడేవాళ్ళు. బట్ విరాట్ కోహ్లీ డెఫినెట్లీ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ లేకపోతే 1 day మ్యాచెస్ లో డెఫినెట్లీ ఆయన పెర్ఫార్మ్ చేస్తారు, ఆయన ఆడతారు కూడా. ఆయన చాలా మంది ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. ఆయన ఫిట్నెస్ లెవెల్ ఆయనకు తెలుసు. డెఫినెట్లీ ఆయన తీసుకునే డిసిజన్ చాలా కరెక్ట్ అండి. అంటే ఇంకొకటి, ఇప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వల్ల అటు ఏదైతే టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో దానిపైన ఎంత మేర ప్రభావం పడే అవకాశం ఉందనుకోవచ్చు? డెఫినెట్లీ బికాజ్ ఆయన రీప్లేస్మెంట్ చేయాలని చాలా కష్టం అండి. డెఫినెట్లీ అప్కమింగ్ ప్లేయర్స్ మంచి పెర్ఫార్మెన్స్ చేయాలా. డెఫినెట్లీ ఇండియన్ టీమ్ కి చాలా ప్రభావం పడుతుంది. ఆయన లేని లోటు చాలా ఎఫెక్ట్ అవుతుంది. బట్ డెఫినెట్లీ ఇండియా షుడ్ ట్రై టు అడ్జస్ట్ అండ్ ట్రై టు ప్లే వెల్ అండి. అంటే ఇప్పుడు మోహన్ గారు మీరు చెప్పినట్లు ఏదైతే విరాట్ కోహ్లీ రిప్లేస్మెంట్ అనేది చాలా టఫ్ జాబ్, అదే ఈ రిప్లేస్మెంట్ విషయంలో ఆయన స్థానంలో ఎవరిని పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అదే విధంగా ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు మన మిడిల్ ఆర్డర్ లో చూస్తే డెఫినెట్లీ షియాజ్ అయ్యర్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇంకా అప్కమింగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. బట్ నా ఉద్దేశంలో ఏంటంటే ఆయన ప్లేస్ లో రావాలంటే డెఫినెట్లీ కొంచెం టైం అవుతుంది. అండ్ డెఫినెట్లీ రీప్లేస్మెంట్ అంత ఈక్వల్ గా చేయలేదు కానీ పెర్ఫార్మెన్స్ చేయొచ్చు. బట్ not only Virat Kohli is one of the finest batsmen in world cricket అండి.
అంటే ఇప్పుడు మోహన్ గారు ఇప్పుడు ఏదైతే చివరి టెస్ట్ మ్యాచ్ గురించి విరాట్ కోహ్లీ టెస్ట్ చివరి మ్యాచ్ గురించి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ ఆయన బాగా పెర్ఫార్మెన్స్ చేసి రిటైర్మెంట్ తీసుకుంటాడు. అండ్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి రిటైర్ అవ్వాలని కోరుతారండి. అండ్ డెఫినెట్లీ విరాట్ కోహ్లీ విల్ ప్లే హిస్ లాస్ట్ మ్యాచ్ అండ్ టేక్ ఎ రిటైర్మెంట్ అండి. అంటే ఇంకొకటి అండి మోహన్ గారు, ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆయన ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన ఫిట్నెస్ కి అసలు రిటైర్మెంట్ అవసరం లేదన్న అంశాలు ఇప్పుడు ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. కాబట్టి అసలు మీ దృష్టిలో ఏంటి, అసలు విరాట్ కోహ్లీ ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నారు? ఆయన ఫిట్నెస్ పరంగా అంతా బాగున్నా కూడా ఎందుకు తీసుకున్నారు? దీని వెనకేమైనా అసలు కారణం ఏదైనా ఉందనుకోవచ్చా? అని మీరు చూడండి, ఆయన T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ లిమిటెడ్ ఓవర్స్, 20 ఓవర్స్, 50 ఓవర్స్ లో చాలా ఫిట్ ఉన్నాడు ఆయన. బట్ 5 days కి అంత ఫిట్ లేదని ఆయన డిసిషన్ తీసుకున్నంటే డెఫినెట్లీ ఆయన ఒక మంచి డిసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే 5 days కూడా ఆడొచ్చు ఆయన. ఈవెన్ నేను కూడా చాలా ఫీల్ అవుతున్నా, ఆయన 5 days ఆడొచ్చు. కానీ ఆయన అంటే 5 days నేను అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతా, నేను అంత ఫిట్ ఉండను 5 days. డెఫినెట్లీ వీ షుడ్ అప్రిషియేట్ విరాట్ కోహ్లీ డిసిషన్ అండి. అంటే ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు విరాట్ కోహ్లీ నెక్స్ట్ అప్కమింగ్ ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఓడిఐ కానీ T20s కానీ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్నారు అనుకోవచ్చా? డెఫినెట్లీ ఆయన రీప్లేస్మెంట్ ప్రిపేర్ అవుతారండి. డెఫినెట్లీ ప్రిపేర్ అవుతారు. కానీ అంతవరకు రావాలంటే విరాట్ కోహ్లీ లాంటి పెర్ఫార్మెన్స్ అలాంటి చాలా కష్టమండి. బట్ ఫ్యూచర్ లో అప్కమింగ్ ప్లేయర్స్ డెఫినెట్లీ రీప్లేస్మెంట్ అవుతుంది. కానీ బట్ పెర్ఫార్మెన్స్ వైజ్ విరాట్ కోహ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఫర్ ఇండియా అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకొకటి అండి, ఫైనల్ గా మోహన్ గారు, ఇప్పుడు ఏదైతే కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు లీడర్షిప్ అక్కడ అంటే ఆ ప్లేస్ ని ఎవరు భర్తీ చేయబోతున్నారు అనుకోవచ్చు? అండ్ మీ దృష్టిలో ఎవరు ఉంటే బాగుంటుంది అనుకోవచ్చు? అంటే శ్రేయస్ అయ్యర్ ఒక మంచి కెప్టెన్, ఇంకా మంచి బ్యాట్స్మెన్ కూడా. ఆయన డెఫినెట్లీ ఆయన ఆ ప్లేస్ తీసుకోవచ్చు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ రిమైనింగ్ అప్కమింగ్ ప్లేయర్స్ అని. మనం చాలా మంది ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ వైజ్ అంటే నువ్వు కంటిన్యూ పెర్ఫార్మెన్స్ చేయాలా. అండ్ నా ఉద్దేశంలో శ్రేయస్ అయ్యర్ కి ఒక ఛాన్స్ ఉన్నదండి. అంటే ఇంకొకటి అండి మోహన్ గారు, ఫైనల్ గా చూస్తే అటు ఏదైతే టెస్ట్ మ్యాచ్లకు సంబంధించి యువత ఎక్కువగా ఆకర్షితులు అవుతుంటారు. అండ్ అటు విరాట్ కి ఇంకెక్కువ ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి ఆయన లేని లోటు ఏ రకంగా ఉండబోతుంది? అండ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఏదైతే టెస్ట్ మ్యాచ్ కూడా ఇది ఒక లోటుగా ఉండబోతుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ లేని లోటు ఈజీగా కనిపిస్తుందండి. అండ్ డెఫినెట్లీ ఫ్యాన్స్ కూడా చాలా ఫీల్ అవుతారు. ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే ఇంకా ఆడొచ్చు కదా ఆయన, బట్ ఆయన ఫిట్నెస్ లెవెల్ ఆయనకు తెలుసు. ఆయన T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ ఆడొచ్చు, IPL ఆడొచ్చు, అన్ని ఆడొచ్చు. కానీ 5 days ఆడాలంటే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ఆయనకు తెలుసు. ఆయన డిసిషన్ తీసుకుని మనం అప్రిషియేట్ చేయాలా. అండ్ వేరే మ్యాచెస్ లో మనం డెఫినెట్లీ విరాట్ కోహ్లీని చూడొచ్చండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి మోహన్ గారు. థ్యాంక్ యూ.